నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 39 సర్గః. 29వ సర్గ. హనుమంతుడు బోధించగా సుగ్రీవుడు నీలుని పిలిపించి వానర సైన్యములను సమకూర్చవలెనని ఆదేశించుట. సమీక్ష్య విమలం వ్యోమగత విద్యుద్బలాహకం సారసాకుల సంఘుష్టం రమ్యజ్యోత్స్నానులేపనం సమృద్ధార్థం చ సుగ్రీవం మందధర్మార్థ సంగ్రహం అత్యర్థం చాసతాం మార్గమేకాంతగతమానసం నివృత్త కార్యం సిద్ధార్థం ప్రమదాభిరతం సదా ప్రాప్తవంతమభిప్రేతాన్ సర్వానేవ మనోరథాన్ స్వాం చ పత్నీమభిప్రేతాం తారాం చాపి సమీప్సితాం విహరంతమహోరాత్రం కృతార్థం విగతజ్వరం క్రీడంతమివ దేవేశం గంధర్వాప్సరసాం గణైః మంత్రిశూన్యస్తకార్యం చ మంత్రిణామనవేక్షకం ఉచ్ఛిన్నరాజ్య సందేహం కామవృత్తమివ స్థితం నిశ్చితార్థోర్థతత్వజ్ఞః కాలధర్మ విశేషవిత్ ప్రసాద్య వాక్యైర్వివిధైర్హేతుమద్భిర్మనోరమైః వాక్యవిద్వాక్యతత్వజ్ఞం హరీశం మారుతాత్మజః హితం తథ్యం చ పథ్యం చ సామధర్మార్థనీతిమత్ ప్రణయ ప్రీతి సంయుక్తం విశ్వాసకృత నిశ్చయం హరీశ్వరముపాగమ్య హనుమాన్ వాక్యమబ్రవీత్. ఇంతలో వర్షకాలము గడచిపోవుట చేత మేఘములు మెరుపులు తొలగిపోయి ఆకాశము నిర్మలమయ్యను. సారస పక్షులతో వ్యాకులమై వాటి ధ్వనులతో నిండిన ఆ ఆకాశము అందమైన వెన్నెలచే పూయబడెను. తన పని పూర్తి చేసుకొనిన సుగ్రీవుడు ధర్మార్థముల సంపాదనమునందు ఇతర కార్యములందు శ్రద్ధ చూపక అసత్పురుషులు అనుసరించు కామభోగమునందే ఎక్కువ ఆసక్తి కలవాడై ఎల్లప్పుడూ రహస్య ప్రదేశమునే కోరుచు స్త్రీలతో విహరించుచుండెను. ఇష్టమైన సకల మనోరథములు తన భార్యయైన రుమ ఇష్టురాలైన తార లభించుటచే కృతార్థుడను అని అనుకొనుచు ఇతర బాధలేవియూ లేక రాత్రింబవళ్లు విహరించుచుండెను. అతడు గంధర్వులతోనూ అప్సర స్త్రీలతోనూ విహరించుచున్న దేవేంద్రుడు వలె ఉండెను. కార్యభారమునంతనూ మంత్రులపై ఉంచి వారికి కూడా దర్శనమిచ్చుటలేదు. రాజ్యమునకు సంబంధించిన అన్ని సందేహములు తొలగిపోవుటచే ఆ వానరరాజు స్వేచ్ఛా ప్రవృత్తి కలవాడు వలె వ్యవహరించుచుండెను. విషయములను నిశ్చయించ సమర్థుడు, వాటి తత్వమును ఎరిగినవాడు, కాల విశేషములను ధర్మ విశేషములను గుర్తించగలిగినవాడు, మాటలలో నేర్పరి వాయుకుమారుడు అయిన హనుమంతుడు ఇది చూచి వ్యాకుల తత్వమును తెలుసుకొనగలిగిన ఆ సుగ్రీవుని వద్దకు వెళ్లి హితము సత్యము లాభకరము సామ ధర్మ అర్థ నీతులతో ఒప్పునది, ప్రేమను సంతోషమును తెలుపునది, విశ్వాసము చేత నిశ్చితము అయిన వాక్యమును పలికెను. రాజ్యం ప్రాప్తం యశశ్చైవ కౌళీ శ్రీరభివర్ధితా మిత్రాణాం సంగ్రహ శేషస్తద్భవాన్ కర్తుమర్హతి. నీవు నీ రాజ్యమును యశస్సును సంపాదించుకొన్నావు. నీ వంశమునకు సంబంధించిన లక్ష్మిని వృద్ధి పొందించినావు. ఇంకా మిత్రుల కార్యములు సాధించి వారి స్నేహమును సంపాదించుట మిగిలి ఉన్నది. ఇప్పుడు నీవు ఆ పని చేయవలెను.
యో హి మిత్రేషు కాలజ్ఞః సతతం సాధు వర్తతే తస్య రాజ్యం చ కీర్తిశ్చ ప్రతాపశ్చాపి వర్ధతే. తగు కాలమును గుర్తించుచు మిత్రుల విషయమున ఎల్లప్పుడూ బాగుగా ప్రవర్తించువాని రాజ్యము, కీర్తి, ప్రతాపము వృద్ధి పొందును. యస్య కోశశ్చ దండశ్చ మిత్రాణ్యాత్మా చ భూమిప సమాన్యేతాని సర్వాణి సరాజ్యం మహదశ్నుతే. ఓ రాజా, ఎవని కోశము, సైన్యము, మిత్రులు, ప్రభుత్వ శక్తి ఈ 4 సమముగా ఉండునో అతడే గొప్ప రాజ్యము పొందగలుగును. తద్భవాన్ వృత్త సంపన్నః స్థితః పథి నిరత్యయే మిత్రార్థమభినీతార్థం యథావత్ కర్తుమర్హతి. అందువలన మంచి నడవడిక గల నీవు అపాయరహితమైన మార్గమును అవలంబించి ప్రతిజ్ఞ చేసియున్న మిత్ర కార్యమును యథావిధిగా చేయవలెను. సంత్యజ్య సర్వకార్యాణి మిత్రార్థే యో న వర్తతే సంభ్రమాద్ధికృతోత్సాహ సోనర్థేనావరుధ్యతే. ఇతర కార్యములన్నింటినీ విడచి ఉత్సాహమును చూపుచూ ఎవడు తొందరగా మిత్రుని కార్యమును సాధించుటకు ప్రవర్తించడో అతడు అనర్థములను ఎదుర్కొనవలసి వచ్చును. యో హి కాలవ్యతీతేషు మిత్రకార్యేషు వర్తతే సకృత్వా మహతోప్యర్థాన్న మిత్రార్థేన యుజ్యతే. కాలము మించిపోయిన పిమ్మట మిత్రుల కార్యమును చేయుటకు ప్రవర్తించువాడు ఎంత గొప్ప కార్యములను చేసినను మిత్రుని కార్యమును సాధించినవాడు కాజాలడు. తదిదం మిత్రకార్యం నః కాలాతీతమరిందమా క్రియతాం రాఘవస్యైతద్వైదేహ్యాః పరిమార్గణం. తదిదం వీరకార్యం తే కాలాతీతమరిందమా. శత్రు సంహారకుడవైన ఓ వీరుడా, ఇప్పటికే కాలము మించిపోయిన మిత్రుని కార్యము నీవు చేయవలెను. సీతాన్వేషణము అనే రాముని కార్యము చేయుటలో ఇప్పటికే చాలా ఆలస్యమైనది. నచ కాలమతీతం తే నివేదయతి కాలవిత్వరమాణోపి సప్రాజ్ఞస్తవ రాజన్వశానుగః. ఓ రాజా, బుద్ధిమంతుడైన ఆ రాముడు కాలము గడచినట్లు తెలిసి తొందరపడుచున్నను నిన్ను తొందర చేయుట యుక్తము కాదు అని భావించి వర్షకాలము గడచినదని నీకు చెప్పుటలేదు. కులస్య హేతుః భీతస్య దీర్ఘబంధుశ్చ రాఘవః అప్రమేయ ప్రభావశ్చ స్వయం చాప్రతిమో గుణైః. రాముడు కులము అభివృద్ధి చెందుటకు హేతువైనవాడు, అనగా రాముడు అనుగ్రహించిన కులము వృద్ధి చెందును. దీర్ఘకాలము మైత్రిని చూపువాడు, ఊహింప శక్యము కాని ప్రభావము కలవాడు, గుణములలో సాటిలేనివాడు. తస్య త్వం కురు వై కార్యం పూర్వం తేన కృతం తవ హరీశ్వర కపిశ్రేష్ఠానాజ్ఞాపయితుమర్హసి. ఓ వానర రాజా, రాముడు పూర్వము నీ కార్యము చేసి ఉన్నాడు, ఇప్పుడు నీవు ఆతని కార్యము చేయవలెను. అందుచే వానర శ్రేష్ఠులను ఆజ్ఞాపించుము. నహి తావద్భవేత్ కాలో వ్యతీతశ్చోదనాదృతే చోదితస్య హి కార్యస్య భవేత్ కాల వ్యతిక్రమః. రాముడు వచ్చి ప్రేరేపించనంత వరకు కాలము మించిపోయినట్లు కాదు, అతడు వచ్చి ప్రేరేపించినచో కాలాతిక్రమము అయినట్లగును. అకర్తురపి కార్యస్య భవాన్ కర్తా హరీశ్వర కిం పునః ప్రతికర్తృస్తే రాజ్యేన చ వధేన చ. ఓ వానర రాజా, ఏ ఉపకారము చేయని వానికి కూడా నీవు ఉపకారము చేయుదువు. శత్రువును సంహరించి రాజ్యమును ఇచ్చి నీకు ఉపకారము చేసిన వాని విషయమున చెప్పవలెనా? శక్తిమానతి విక్రాంతో వానరర్క్షగణేశ్వర కర్తుం దాశరథే ప్రీతిమాజ్ఞాయాం కిం ను సజ్జసే. ఓ సుగ్రీవా, నీవు శక్తిమంతుడవు, గొప్ప పరాక్రమము కలవాడవు. రామునికి సంతోషమును కలిగించుటకై వానరులను ఆజ్ఞాపించుటలో ఎందుకు ఆలసించుచున్నావు? కామం ఖలు శరైః శక్తః సురాసురమహోరగాన్
వశే దాశరథి కర్తుం త్వత్ప్రతిజ్ఞామవేక్షతే. రాముడు బాణముల చేత సురులను అసురులను మహాసర్పములను తన వశములో ఉంచుకొనుటకు సమర్థుడే అయినను నీవు ప్రతిజ్ఞ చేసితివి కదా అని వేచియున్నాడు. ప్రాణత్యాగావిశంకేన కృతం తేన మహత్ప్రియం తస్య మార్గామ వైదేహీం పృథివ్యామపి చాంబరే. ఆ రాముడు తనకు ప్రాణాపాయము కలుగునని కూడా భయపడక నీకు గొప్ప ప్రియమును చేసినాడు. ఆ రాముని భార్యయైన సీతను భూమియందు ఆకాశమునందు వెదకెదము. దేవదానవ గంధర్వా అసురాః సమరుద్గణాః నచ యక్షాభయం తస్య కుర్యుః కిమివ రాక్షసాః. ఆ రామునకు దేవతలు గాని దానవులు గాని గంధర్వులు కాని అసురులు గాని మరుద్గణములు కాని యక్షులు గాని భయము కల్గింపజాలరు. రాక్షసులు ఏమి చేయగలరు? తదేవం శక్తియుక్తస్య పూర్వం ప్రియకృతస్తవ రామస్యార్హసి పింగేశ కర్తుం సర్వాత్మనా ప్రియం. అందుచే ఓ వానరరాజా, ఇట్టి గొప్ప శక్తి కలవాడు ముందుగా నీకు ఉపకారము చేసినవాడు అయిన రామునకు నీవు అన్ని విధముల ప్రియము చేయవలెను. నాథస్తాదవనౌ నాప్సు గతిర్నోపరి చాంబరే కస్యచిత్ సజ్జతే స్మాకం కపీశ్వరతవాజ్ఞయా. ఓ వానర రాజా, నీవు ఆజ్ఞాపించినచో మాలో ఏ ఒక్కని గమనమునకు కూడా పాతాళములో కాని భూమిపై కాని జలములో కాని ఆకాశమునందు కాని అడ్డు లేదు. తదా జ్ఞాపయక కిం తే కుతో వాపి వ్యవస్యతో హరయో హ్యాప్రధృష్యాస్తే సంతి కోట్యగ్రతో నఘ. అందుచే ఓ దోషరహితుడా, నీ అధీనములో 1,000,000 కంటే అధికమైన వానరులు ఉన్నారు కదా, వారిలో ఎవ్వరు ఎక్కడి నుండి ఏమి చేయవలెనో ఆజ్ఞాపించుము. తస్య తద్వచనం శ్రుత్వా కాలే సాధు నిరూపితం సుగ్రీవః సత్వసంపన్నశ్చకారమతిముత్తమాం. హనుమంతుడు తగిన కాలమునందు చక్కగా పలికిన ఆ మాటలు విని బలశాలి అయిన ఆ సుగ్రీవుడు ఉత్తమమైన నిశ్చయము చేసెను. సంధిదేశాతిమతిమాన్ నీలం నిత్యకృతోద్యమం దిక్షు సర్వాసు సర్వేషాం సైన్యానాముపసంగ్రహే. బుద్ధిమంతుడైన ఆ సుగ్రీవుడు ఎల్లప్పుడూ ఉద్యమశీలుడైన నీలుని పిలిపించి అన్ని దిక్కులలోనూ ఉన్న సకల సైన్యములను చేర్చుటకై ఆజ్ఞాపించెను. యథా సేనా సమగ్రామే యూథపాలాశ్చ సర్వశః సమాగచ్చంత్యసంగేన సేనాగ్రాని తథా కురు. నా సమస్త సేనానాయకులు కూడా ఆలస్యము లేకుండగా నలువైపుల నుండి వచ్చి సేనాముఖమునందు నిలిచేటట్లు చేయుము. ఏ త్వంతపాలాః ప్లవగాః శీఘ్రగా వ్యవసాయినః సమానయంతు తే శీఘ్రం త్వరితాః శాసనాన్ మమ స్వయం చానంతరం కార్యం భవానేనానుపశ్యతు. శీఘ్రముగా వెళ్ళువారు ఉద్యమశీలులు అయిన సరిహద్దులను రక్షించు వానరులందరూ నా ఆజ్ఞ ప్రకారము తొందరపడుచు శీఘ్రముగా వచ్చెదరుగాక. మిగిలిన పనులు అన్నింటినీ నీవే స్వయముగా చూచుకొనుము. త్రిపంచరాత్రాదూర్ధ్వం యః ప్రాప్నుయాదిహ వానరః తస్య ప్రాణాంతికో దండో నాత్ర కార్యా విచారణ. 15 దివసముల తరువాత వచ్చు వానరునకు ప్రాణదండనము విధించబడును. ఈ విషయములో సందేహము లేదు. హరీంశ్చ వృద్ధానుపయాతు సాంగదః భవాన్ మమాజ్ఞామధికృత్య నిశ్చితం ఇతి వ్యవస్థాం హరిపుంగవేశ్వరః విధాయ వేష్మ ప్రవివేశ వీర్యవాన్. నీవు నా ఆజ్ఞ ప్రకారము అంగద సహితుడవై తప్పక పెద్దలైన వానరులను కలువవలెను. పరాక్రమవంతుడైన సుగ్రీవుడు ఈ విధముగా వ్యవస్థ చేసి గృహములో ప్రవేశించెను.
इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये किष्किन्धाकाण्डे 29 सर्गः। मंगलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मंगलम्। यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघव नमोऽस्तु ते। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि। श्रीराम जय जय राम।